హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్. ఫస్ట్ టైం మనం ఫ్లైట్లో వెళ్తుంటే వాష్రూమ్ ఎలా యూస్ చేయాలి అని మనకి తెలియదు. సో ఈ వీడియో చూస్తే మీకు ఈజీ అవుతుంది, ఎలాంటి భయం లేకుండా మీరు యూస్ చేయొచ్చు. ఈ వీడియో జస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ తెలియని వాళ్ళ కోసం మాత్రమే. మీకు ఈ వీడియో నచ్చకపోతే స్కిప్ చేయండి. సో గైస్, మనం ఫస్ట్ రెస్ట్ రూమ్కి ఎంటర్ అవ్వగానే డోర్ అనేది లాక్ చేసుకోవాలి. ఇక్కడ ప్లీజ్ లాక్ ద డోర్ అనే సింబల్ ఉంది కదా, ఆ ఆరో సైడ్కి మనం లెఫ్ట్ సైడ్గా పుష్ అయితే చేయాల్సి ఉంటుంది బటన్ని. సో డోర్ అనేది లాక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన బ్యాగ్ కానీ పర్స్ కానీ లేదా షర్ట్ జాకెట్ హ్యాంగ్ చేసుకోవడానికి ఒక హ్యాంగర్ అయితే ఉంటుంది. ఆల్సో ఇక్కడ ఒక స్మాల్ వాష్ బేసిన్ అయితే ఉంటుంది. ఇలా దీన్ని ప్రెస్ చేస్తే మనకి వాటర్ అనేది వస్తాయి. ఆ బ్లూ అండ్ రెడ్ కలర్ మార్క్ ఏంటంటే దీనిలో హాట్ అండ్ కోల్డ్ వాటర్ రెండూ వస్తాయి, వాటిని అడ్జస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇది ఆటోమేటిక్ అనమాట, ఆఫ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. అండ్ రైట్ సైడ్లో ఇక్కడ సోప్ డిస్పెన్సర్ అనేది ఉంటుంది. వీడియోలో చూస్తున్నట్టు ప్రెస్ చేస్తే సోప్ అనేది డిస్పెన్స్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నో స్మోకింగ్ సింబల్, ఇంకా ఒక సాకెట్ ఉంది. అండ్ ఈ గ్రే కలర్ బటన్ వచ్చి ఎయిర్ అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్న బ్లూ కలర్ బటన్ వచ్చేసి ఎమర్జెన్సీ బటన్. మీకు లోపల ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే దీన్ని ప్రెస్ చేస్తే బయట అటెండెంట్ అయితే వస్తారు. అండ్ దెన్ ఇక్కడ టిష్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా టిష్యూసే ఉన్నాయి. సో చాలా టిష్యూస్ ఉంటాయి ప్లేన్లో. అండ్ ఇక్కడ నో సిగరెట్ డిస్పోజల్. టాయిలెట్లో చాలా చోట నో సిగరెట్ స్మోకింగ్ అని సింబల్ అయితే ఉంటుంది, బికాజ్ అస్సలు స్మోక్ చేయకూడదు. మనం చేస్తే ఎయిర్ డిటెక్టర్స్ అనేవి ఉంటాయి, సో దొరికితే ఫైన్ వేస్తారు. అలాగే మనల్ని బ్లాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది వేస్ట్ బిన్ అనమాట, మనం యూజ్ చేసిన టిష్యూ పేపర్స్ అన్ని వేయడానికి. ప్లేన్లో వాటర్ అయితే ఉండవు, సో టిష్యూసే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఫ్లష్ బటన్ అనమాట, మనం యూజ్ చేసిన తర్వాత ఈ ఫ్లష్ని ఇలా ప్రెస్ అయితే చేయాల్సి ఉంటుంది. అలానే మనం దీనిలో ఎలాంటి టిష్యూస్ కానీ పేపర్స్ కానీ వేయకూడదు, బికాజ్ బ్లాకేజ్ ఉంటుంది. అండ్ ప్లేన్లో లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి కాబట్టి అలాంటివి చేయకూడదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక టేబుల్ లాంటిది అనమాట. మనం బేబీకి డైపర్ కానీ ఏమైనా చేంజ్ చేయాలంటే మనం దీన్ని ఇలా ప్లేస్ చేసుకుని దీనిపైన బేబీకి డైపర్ కానీ క్లోత్స్ కానీ చేంజ్ అయితే చేయొచ్చు. మనం యూస్ చేయడం అయిపోగానే దీన్ని ఇలాగే వదిలేయకుండా దీన్ని ఇలా రిమూవ్ చేసి మళ్ళీ దాని ప్లేస్కి అయితే లాక్ చేసేయాలి. దీన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు, మళ్ళీ అది దాని ప్లేస్లో లాక్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక మిర్రర్ అయితే ఉంటుందన్నమాట. సో దట్స్ ఆల్. అండ్ డోర్ ఇక్కడ వచ్చేసి డోర్ని మనం సేమ్ ఇలా అన్లాక్ చేయాలంటే మనం రైట్ సైడ్కి పుష్ చేయాలి. సో చూసారు కదా, ఇదన్నమాట వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అండ్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ bye.